హర్షముతో ప్రణతులు చేయుచు ప్రభు సన్నిధిలో ప్రవేశించెదము. ప్రభు సన్నిధిలో సంగమం పరలోకనాథుని ఆగమన సమయము. మనుష్య కుమారుని రక్షణ బలియాగం, పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం. మనుష్య కుమారుని రక్షణ బలియాగం, పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం. పరిశుద్ధ తండ్రికి సమర్పణ త్యాగం. రండి రండి ఆనందనాదముతో రండి, రండి కదలి రండి పూజలు పాల్గొనరండి. రండి రండి ఆనందనాదముతో రండి, రండి కదలి రండి పూజలు పాల్గొనరండి. ప్రభుని పీఠము ప్రబోధ వైభవము ప్రభాతరాగము ప్రభువుకు మోదము
ఐక్యపరచు వచ్చెను. సమస్త జనులను సఖ్యపరచు సహవాసము, సకల జాతులను సమీకరించు సమూహము. సమస్త జనులను సఖ్యపరచు సహవాసము, సకల జాతులను సమీకరించు సమూహము. సకల జాతులను సమీకరించు సమూహము. రండి రండి ఆనందనాదముతో రండి, రండి కదలి రండి, పూజలు పాల్గొనరండి. రండి రండి ఆనందనాదముతో రండి, రండి కదలి రండి, పూజలు పాల్గొనరండి. ప్రభుని పీఠము, ప్రబోధ వైభవము, ప్రభాత రాగము, ప్రభువుకు మోదము. ప్రభుని పీఠము, ప్రబోధ వైభవము, ప్రభాత రాగము, ప్రభువుకు మోదము. ప్రణమిల్లి చేరుదము పరమాత్ముని సన్నిధికి, ప్రణమిల్లి చేరుదము పరమాత్ముని సన్నిధికి. ప్రణతులు చేయుదము పరలోక పెన్నిధికి, ప్రణతులు చేయుదము పరలోక పెన్నిధికి. రండి రండి ఆనందనాదముతో రండి, రండి కదలి రండి, పూజలు పాల్గొనరండి. రండి రండి ఆనందనాదముతో రండి, రండి కదలి రండి, పూజలు పాల్గొనరండి. సహోదరి సహోదరులారా, మరియమాత భక్తులారా, ఈ ఉదయం మన పండుగ రెండవ రోజున మనకు దివ్య పూజను సమర్పించడానికి నెల్లూరు మేత్రాసన వారస పీఠాధిపతి పిల్లి అంతోనిదాస్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఉదయాన్నే విచ్చేశారు. వారిని మనఃపూర్వకంగా నేను స్వాగతిస్తున్నాను. గట్టిగా కరతాళధ్వనులతో బిషప్ గారిని ఆహ్వానించుదాం. ఈ పుణ్యక్షేత్ర రెక్టర్ గారైన ఏలేటి జయరాజు స్వామి గారి తరపున మన వికర్స్ జనరల్ బెసపం గాబ్రియల్ స్వామి, మువ్వల ప్రసాద్ స్వామి, మరి మీ అందరి పేరులో మహాఘనత వహించిన పిల్లి అంతోనిదాస్ పీఠాధిపతులను సవినయంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. పిల్లి అంతోనిదాస్ గారు నవంబరు 9, 2024న నెల్లూరు వారస పీఠాధిపతిగా నియమింపబడ్డారు. జనవరి 9వ తేదీ 2025న ఆయన అభిషేకం పొందారు. వారు రోము నగరంలో వేదాంత శాస్త్రంలో పరిశోధన చేస్తున్నప్పుడు అక్కడ నాకు పరిచయం అయ్యారు. సాధు స్వభావి, శక్తిమంతుడు, మితభాషి, అతని మాటే అతని కట్టుబాటు, దేవుని మీద ఎనలేని నమ్మకం, మరియమాత భక్తుడు, ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. గత 10 సంవత్సరాల పాటు సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో వేదాంత శాస్త్రాన్ని బోధించారు. మన గురువుల్లో కొంతమంది ఆయన దగ్గర విద్యను అభ్యసించారు. ఈ ఉదయం మన మరియ తల్లి పుణ్యక్షేత్రానికి విచ్చేసి మనకు దివ్య పూజను సమర్పించుతున్న మన బిషప్ గారిని మనఃపూర్వకంగా అభినందిస్తూ, మరియమాత వేడుదల ద్వారా మనందరికీ మెండుగా ప్రభుని దీవెనలు లభించాలని అందరం ఈ దివ్య పూజలో వేడుకొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో
ఉండును గాక. ఆత్మతో నుందురుగాక. మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియమాత, లూర్దు మాత, గుణదల మాత భక్తులారా, గుణదల మాత పండుగ సందర్భముగా ఈ రెండవ రోజు మనము మరియమాతను కొనియాడుతూ ఉన్నాము. మరియమాత ద్వారా ఆ తండ్రి దేవుని మహిమపరుస్తూ ఉన్నాము. ఇటువంటి పండుగ వాతావరణములో, మహోత్సవ సందర్భములో ముందుగా మన విజయవాడ మేత్రానులు మహాగణత వహించిన తరగతోటి జోసెఫ్ రాజరావు తండ్రి గారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు, వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత ఈ గుణదల రెక్టర్ ఫాదర్ ఏలేటి విలియం జేరస్ ఫాదర్ గారికి మరియు గురువులందరికీ, మీ అందరికీ వ్యక్తిగతంగా నా యొక్క పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. హ్యాపీ ఫీస్ట్ టు యు ఆల్. ఈ సందర్భములో మరియమాత నుండి మనము ఎటువంటి సందేశాన్ని మోసుకొని వెళ్ళాలి అన్నటువంటి అంశములో భాగంగా ఈరోజు మరియమాత ప్రభుని శిష్యురాలు అన్నటువంటి సత్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభుని శిష్యురాలుగా ఆమె ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడి జీవించింది. దైవ సంకల్పాన్ని సంపూర్ణం కావించడములు తన యొక్క సమస్తాన్ని సమర్పించింది. అందువలననే ఆమె మహోన్నతమైన స్త్రీగా, పరలోక జననిగా, భూలోక రాణిగా, లూర్దు మాతగా, గుణదల మాతగా అందరి నోళ్ళల్లో, హృదయాలలో కొనియాడబడుతూ ఉంది. అంతటి మహిమను ఆమె అందుకుందంటే కేవలము ఆమె ప్రభువునకు సంపూర్ణమైన శిష్యురాలుగా జీవించింది కాబట్టి. మనము కూడా మరియమాత వద్దకు రావడం మాత్రమే కాదు, మన కోరికలను వ్యక్తం చేయడం మాత్రమే కాదు, శారీరక, భౌతిక, లౌకిక, ప్రాపంచిక, మానసిక అవసరాల కోసం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, అన్నిటికి మించి దేవుని మహిమలో పాలు పంచుకునే ఆ భాగమును ఇవ్వమని మరియమాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా అర్థించాలి. అందుకొరకే వచ్చాము. మన అంతిమ లక్ష్యము మరియమాత వలె ఆమెను అనుసరిస్తూ ఆమె ఎలా మహిమలో పాలు పంచుకుందో అదేవిధంగా మనము కూడా దేవుని మహిమలో పాలు పంచుకోవడమే. అటువంటి అంతిమ లక్ష్యాన్ని అందుకునేంత వరకు మనము విశ్వాస ప్రయాణములో అలసిపోకూడదు, ఆగిపోకూడదు. మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని సాగిపోతూ ఉండాలి. ఈ జీవిత క్రమములో, విశ్వాస పయనములో మనకు బలముగా, శక్తిగా, వారధిగా ఉంటూ నడిపించేది మన మరియమాత. కాబట్టి అటువంటి మరియమాతను అనుసరిద్దాం, ఆ దేవుని మహిమలో పాలు పంచుకుందాం. ఈ దివ్య పూజాబలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను బహుపాపము చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు నా
మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభు దయ చూపుము. క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత క్షమధామ దయ చూపుము. కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము. శాంతి సదయ దయ చూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదము. సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ, మాకు దయ చూపుము.
పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ జీవవాక్కును విశ్వసించి పాటించిన పవిత్ర కన్య మరియమ్మను మాకు ఆదర్శముగా వసగితివి. ముక్తిదాయకపు నీ వాక్కును స్వీకరించుటకు మూసి ఉన్న మా హృదయములను తెరవము. పవిత్ర ఆత్మశక్తి వలన ఆ వాక్కు మా అనుదిన జీవితంలో నీకు సాక్షులుగా జీవింప తోడ్పడునుగాక. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్తుతి స్తోత్రము నీకయ్యా, స్తుతి స్తోత్రము నీకయ్యా. కాబట్టి ప్రియులారా, మరియ మాత ప్రభుని శిష్యురాలుగా ఏ విధంగా జీవించిందో అదేవిధంగా మనము మరియను అనుసరించాలి, మహిమను అనుభవించాలి. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. అందరము నిలుచుని నిశ్చయ విశ్వాస ప్రమాణమును మనము భక్తితో చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించినవాడు సృష్టింపబడినవాడు, పితతో అనేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావాన కన్య మరియమ్మ ద్వారా శరీరం ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచెను. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పిత పుత్రుల నుండి బయలుదేరే ప్రభువును జీవనదాతయైన
పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ వాక్కును ఆలకించిన మనము గుణదల లూర్దు మాత ప్రార్థన సహాయం ద్వారా పరలోక తండ్రిని వివిధ అవసరముల కొరకు భక్తితో ప్రార్థించుదాము. విశ్వ శ్రీసభ మరియు మన స్థానిక శ్రీసభ కొరకు ప్రార్థించుదము. శ్రీసభ సేవకులు ఆరోగ్యముగా ఉండాలని ఆత్మ సర్వేశ్వరుడు వారికి తోడుగా ఉండి ప్రతి సేవా కార్యమును ఫలింపచేయుమని మన విజయవాడ పీఠము క్రీస్తుని గూర్చిన జ్ఞానమందు వృద్ధి చెందాలని అందరూ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించుదము. ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణము సమసిపోవాలని, సామరస్యత నెలకొల్పమని, ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధికై పనిచేయు వివేకమును వసగమని అందరూ మాత పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు ప్రార్థించుదము. ఈ పుణ్యక్షేత్రము సకల జాతి జనులకు దైవాశీర్వాదాల నిలయముగా దిరిదిరాభివృద్ధి చెందాలని, ప్రతి విశ్వాసుని ప్రభు మెండుగా ఆశీర్వదించాలని, ఈ పండుగల నిమిత్తము సహాయ సహకారాలు అందించు వారందరినీ గుణదల లూర్దు మాత వేడుకల ద్వారా ప్రభు సమృద్ధిగా దీవించాలని అందరూ రోగుల మరియు పీడితుల కొరకు ప్రార్థించుదాము. వివిధ వ్యాధులతో బాధపడుచున్న వారికి స్వస్థతలు కలగాలని, వృద్ధులకు మరియు అనాథులకు అనుదిన అవసరతలు మరియు ఆదరణ లభించాలని అందరూ మన ప్రార్థనా సహాయము కోరిన వారి కొరకు ప్రార్థించుదము. మన సోదరీ సోదరులకు దేవుడు ఆయురారోగ్యమును దయచేసి వారి అవసరాలను సకాలంలో దయచేయాలని పరిశుద్ధ గుణదల లూర్దుమాత ప్రార్థనా సహాయమును వారికి ఎల్లప్పుడూ తోడ్పడాలని అందరూ ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ గుణదల లూర్దు మాత వేడుదల ద్వారా నీవు మాకు దయచేయు అన్ని దీవెనలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మేము సమర్పించిన ఈ విన్నపములను దయతో అంగీకరించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
స్వీకరించు దేవా ఈ దీన కానుక. ఆశీర్వదించు ఓ ప్రభు నాదు జీవితం. ఈ కరములతో నన్నభిషేకించుమయా. ఈ వరములను సగుమయా. స్వీకరించు దేవా ఈ దీన కానుక. పొందిన మేలులకై కృతజ్ఞత స్తోత్రములు బలిగా తెచ్చితినయ్యా. ప్రీతితో కైకొని కరుణతో నన్ను జీవించు దేవా. ప్రీతితో కైకొని కరుణతో నన్ను జీవించు దేవా. స్వీకరించు దేవా ఈ దీన కానుక. నా జీవితమును అంగీకరించి నీలానను మార్చుమయా. నీకు లోబడి జీవించే వానిగా నన్ను చేయుము దేవా. స్వీకరించు దేవా ఈ దీన కానుక. ఆశీర్వదించు ఓ ప్రభు నాదు జీవితం. ఈ కరములతో నన్నభిషేకించుమయా. ఈ వరములను సగుమయా. స్వీకరించు దేవా ఈ దీన కానుక. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థించండి. మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడవైన ఓ తండ్రి, మేము ఈరోజు కృతజ్ఞత హృదయముతో
అర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. మేము స్వశక్తితో పొందలేని నీ కృపను పరిశుద్ధ కన్యమరియమ్మ విజ్ఞాపనము ద్వారా మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్యమరియను ప్రభుని శిష్యురాలిగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము.
ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా దేవుని మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధారమును చాటెదము. నీవు మరణ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బతిమాలుచున్నాము. ఈ లోకములో యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడు మా లియో పోపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, నెల్లూరు సహవారస పీఠాధిపతియగు పిల్లి అంతోని దాసు గారిని, ఇతర పీఠాధిపతులను గురువులనందరినీ నీ ప్రజలనందరినీ విశ్వాసములోను ప్రేమలోను దృఢపరచము. నీ చిత్త ప్రకారము నీ సముఖములో చేరియున్న ఈ ప్రజల మనవలను దయతో ఆలకించము. దయగల తండ్రి, నలుదశలా చెదరబడి నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా విజయవాడ మేత్రాసనములో పనిచేసి మరణించిన పూజ్య పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సహకరించినటువంటి ఉపాధ్యాయ ఉపదేశాలను, సంఘ పెద్దలను, వివిధ భక్తి ఉద్యమాలలో ఉండి మేత్రాసన అభివృద్ధిలో పాటుపడిన గృహస్థ క్రైస్తవులను, అలాగే మరణించిన మా తల్లిదండ్రులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునండి. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. Amen.
మరియమాత వలె మనము కూడా ఆ దేవుని వాక్కును గుండెలో ఆలకించేలా, గర్భములో ఆచరించేలా, కలువరిలో సమర్పించేలా దీవించమని, నడిపించమని గొర్రెల మాత వేడుదల ద్వారా మనందరి కుటుంబాలలో ప్రేమ, శాంతి, సమాధానం దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పము, మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా ఆవులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో మరియను పరలోక శిష్యురాలిగా ఎన్నుకొని శిలువ చెంత నిలిచే భాగ్యమును అనుగ్రహించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, కానీ మాట పలుకులను
ప్రియ దైవజనులారా, తల్లి మరియ మాత భక్తులారా, తరచుగా పాప సంగీతనము చేస్తూ కథోలిక విశ్వాసమందు జీవిస్తున్న వారి చెంతకు మన ప్రీతమ గురువులు దివ్య సప్రసాద ప్రభువును తీసుకొని వస్తూ ఉండగా భక్తి విశ్వాసముతో ఆ ప్రభువును లోకుందాం. ఇతర విశ్వాసులు కూర్చొని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాము. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, ఎర సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. ప్రేమమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు, విశ్వసించిన దైవజనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, జగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, జగ సదనపు అధిపతి కావా. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు. ప్రేమ చూపు వారికి ధైర్యము విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే దైవజనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, అగార భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము. రావా రావా దేవా, తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, జగ సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావా రావా దేవా, జగ సదనపు అధిపతి కావా.
జనుల కోసమే పంచిన ఈ విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే ఈ విందు దైవరాజ్య స్థాపనలో మార్గమే ఈ విందు దైవ జనముల కోసమే పంచిన ఈ విందు మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు ఆకలి తీర్చే ఆహారం స్వస్థతనిచ్చే ఔషధము సర్వజనులను పోషించే శాంతిధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము రావా రావా దేవా తుది తలుపులు తెరచితి రావా 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 దేవా జన సదనపు అధిపతి కావా రావా రావా దేవా తుది తలుపులు తెరచితి రావా 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 దేవా జన సదనపు అధిపతి కావా దైవ ప్రేమకు క్రీస్తు ప్రభులకు చిహ్నమే ఈ విందు ఇదే కదా కడలాడి ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే ఈ విందు ఇదే కదా పావన విందు జీవమిచ్చు విందు శాంతి కోర్చు విందు ప్రేమ పెంచు విందు ఐక్యపరచు విందు విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించుము అనుక్షణము నీవే నీవే రాజా నన్ను కరుణించుము ఈ క్షణము నీవే నీవే రాజా నన్ను దీవించు అనుక్షణము
దయానంద జీవనాద చిన్మయానంద జీవనాద సదా నిన్ను స్తుతించి సదా నిన్ను స్మరించి స్తోత్ర గీతం పాడిదం నిన్ను ఆత్మతో భజించెదం గీతం పాడెదం నిన్ను ఆత్మతో భజించెదం దేవుడై ఉండి దివిని వీడావు దేవుడై ఉండి దివిని వీడావు దైవ పుత్రుడవై భూమికి దిగినావు దైవపుత్రుడవై భూమికి దిగినావు దయామయుడా దీనబంధు దయామయుడా దీనబంధు ధన్యవాదము చేతుము ధన్యవాదము చేతుము ధన్యవాదము చేతుము ధన్యవాదము చేతుము సచ్చిదానంద యేసునాథ క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి జేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మెడబాయనట్టు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి ఇప్పుడు మీ పునీతులతో కూడా ముంపు లేని కాలమున ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఆధ్యాత్మిక విందులో పాలు పంచుకొని నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను మా మార్గదర్శినిగా చేకొని మేము నీ శ్రీ సభలో సర్వదా నిమగ్నమై ఉండి నీకు ప్రియమైన అనుచరులముగా రూపొందుదుముగాక. ఎల్లప్పుడు నీ చిత్తం నెరవేర్చుటలో గల ఆనందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూర్చుందాం. ఇప్పుడు గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర రెక్టర్, విచారణ పూజ్య గురువులు ఏలేటి విలియం జయరాజ్ స్వాముల వారు వందన సమర్పణ చేస్తారు.
గుణదల లూర్దమాత, 102వ మహోత్సవ 2వ రోజు ఈ ఉదయకాలపు సమష్టి దివ్య బలి పూజను అర్పించి గుణదల లూర్దమాత తన బిడ్డల పట్ల చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలు, మన తరపున ఆమె తండ్రి దేవునికి మొరపెట్టే ప్రార్థన సహాయం శ్లాఘించదగినవి అని ఆమె యొక్క గొప్ప మనస్సును మనందరికీ మరలా ఒకసారి గుర్తు చేసి మన కోసం ప్రార్థించి దేవుని ఆశీస్సులు మనపై కురిపించిన నెల్లూరు మేత్రాసన సహా వారస పీఠాధిపతులు మహాపూజ్య పిల్లి అంతోన్ దాస్ గారికి, మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదూరు జోసెఫ్ రాజారావు గారి తరపున ఉత్సవ కమిటీ, గురువులు మరియు విశ్వాసులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో మనందరి కొరకు ప్రార్థించిన మన ప్రియ పీఠాధిపతులు మహాపూజ్య తెలదూరి జోసెఫ్ రాజారావు గారికి కృతజ్ఞతా వందనములు తెలుపుతూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించినటువంటి గురువులకు, మఠవాసులకు, విశ్వాసులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించడానికి పువ్వులను సమర్పించినటువంటి బాడవపేట చెందిన శ్రీమతి కంచర్ల ఆరోగ్యమేరి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజాపీఠాన్ని అలంకరించి దివ్య పూజకు సిద్ధపరిచిన విజయమేరీ కాన్వెంట్ సిస్టర్స్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజా పాటలను ఆలపించి దేవుని భక్తితంగా స్తుతించడానికి సహాయపడిన విసన్నపేట విచారణ గాయక బృందానికి నిర్వహించిన పూజ్య గురువులు వరకాల కస్పర్రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. దేవుని ఆశీస్సుల కొరకై శిరము వంచి ప్రార్థించుదము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందించు సహాయమును, భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాతను లూర్దు మాతగా, గుణదల మాతగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమస్తు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక్క నిమిషం కూర్చుందాం దయచేసి. మనందరి కొరకు సమష్టి దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థించి మరి తల్లి దేవుని యొక్క దీవెనలు మనకు అందించినటువంటి నెల్లూరు మెత్రాసన సహవారస పీఠాధిపతి అయినటువంటి